వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రజలు మల్లన్నకే జై కొట్టారు. మల్లన్నకు మంత్రివర్గంలో స్థానం దక్కనుందా? కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాడిన మల్లన్నకు రేవంత్ పెద్దపీట వేయనున్నారా? తీన్మార్ మల్లన్న ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. మల్లన్న ఓ సామాన్య జర్నలిస్ట్, ప్రశ్నించే గొంతు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కేసీఆర్ సర్కార్ అవకతవకలపై చివరి వరకు పోరాడి ప్రజల అభిమానాలు చూరగొన్నారు. మల్లన్నకు ఒక్క తెలంగాణలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. రాజకీయంగా ఎదిగిన మల్లన్న కాంగ్రెస్ నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం చాటుకున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి పెరిగిన బలంతో పాటు సొంతంగా తాను సంపాదించుకున్న ఇమేజ్ మల్లన్నకు ప్లస్ అయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న డేరింగ్ డాషింగ్ లీడర్. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. దేనికి భయపడరు, దేనికి లొంగరు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తారు, చేయాలనుకున్నది చేసేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. నిత్యం తనదైన శైలిలో కేసీఆర్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. తనపై కేసులు పెట్టి జైలుకు పంపించిన మొక్కవాని ధైర్యంతో మళ్లీ కేసీఆర్ పై యుద్ధం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ ధైర్య సాహసాలు నచ్చే కాంగ్రెస్ పార్టీ మల్లన్నను ఈ ఎన్నికల్లో బరిలోకి దించింది. స్వరాష్ట్రంలో అమరుల ఆశయాలను సాధించేందుకు కంకణం కట్టుకున్న తీన్మార్ మల్లన్న రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ కు ముందు ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీన్మార్ మల్లన్న తాను ప్రజాప్రతినిధిగా పోటీ చేయవలసి వస్తే తన ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేస్తానని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ఆయన తన కుటుంబం పేరుతో ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ ప్రభుత్వం పేరుతో బాండ్ రాసిచ్చారు. చెప్పిన మాటకు కట్టుబడిన తీన్మార్ మల్లన్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని గట్టిగా ప్రచారం చేశారు మల్లన్న. ఫలితాల్లో కూడా తీన్మార్ మల్లన్న ప్రభంజనం చూపడంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మల్లన్న లాంటి బలమైన గొంతుకలు ఉంటేనే బీజేపీ, బీఆర్ఎస్ లను గట్టిగా ఎదుర్కోవచ్చని రేవంత్ భావిస్తున్నారట. చూడాలి మరి మల్లన్న రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.